ఒక రకంగా నాకు జాలనిపిస్తుంది రేవంత్ రెడ్డిని. నాకు బాగా గుర్తుంది రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకొని వెంకయ్య నాయుడు స్టేజ్ మీద చెప్పాడు భాష మారాలి అని. వెంటనే ఆయన స్పందించాడు, ఇప్పటి నుంచి నేను అట్లా మాట్లాడను. మరి ఎక్కడ అమలు చేశాడు? అంటే నీ సొంత పార్టీ వాళ్ళు అసహించుకునే లెక్క నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? మూడోది, యూనిటీ లేదు. కాంగ్రెస్ క్యాబినెట్లో యూనిటీ లేదు, ఆ పార్టీలో యూనిటీ లేదు. బయట వాళ్ళు ఎవరో దించుతారనే భయం అక్కర్లేదు రేవంత్ రెడ్డికి. వాళ్ళందరూ వాళ్ళే ఇప్పుడు ఆయనకు శత్రువులు ఎక్కడో లేరు, ఆయన ఎడమ కుడిలనే శత్రువులు ఉన్నారు. అవకాశం వస్తే కాల్బట్లు ఆడడానికి చూసే వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని ఫామ్ హౌస్ కుట్రలు అక్కర్లేదు. బీఆర్ఎస్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా నాకు జాలనిపిస్తుంది రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి అయింది కానీ ఇన్ని ప్రెజర్స్ మధ్యలో ఆయన ఉన్నాడు అనేది. పోనీ ఇన్ని ప్రెజర్స్ మధ్యలో తను ఉన్నప్పుడు ప్రజల లోపల ఒక సానుభూతి తెచ్చుకుంటున్నాడు అంటే అది కూడా లేదు. మరి ఎన్ని మార్కులు వేయాలి నేను ఇట్లున్నప్పుడు? కరెక్టే. నేనేమంటున్నా అంటే ఆయనకు బాగా నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది హైడ్రా. ఓకే, హైడ్రాతో పాటు మూసీది కూడా కొంత నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది. అవునా? ఎందుకంటే అన్నిటికంటే రేవంత్ రెడ్డికి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన స్పీచ్. బయట వాళ్ళే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. అదేంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి అలా తన స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ఓ తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నప్పుడు, లేదా ఒక శాసనసభ్యునిగా ఉన్నా ఆయన ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ పదవికి ఒక హుందాతనం ఉంటుంది, ఒక గౌరవభావం ఉంటుంది. నువ్వు ఆ స్థానంలో కూర్చొని ఒక చిల్లరగానిలాగా మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ ఆ స్థానంలో కూర్చొని మాట్లాడలే. ఒక ఉద్యమ నాయకునిగా, ఉద్యమకారుగా ఎక్కువ ఆయన ఏమంటాడు? సన్యాసులు అంటాడు. అవును. కానీ ఇంత పేగులు మెడకేసుకుంటా నాన్ వెజిటేరియన్ భాష, ఈ నాన్ వెజిటేరియన్ భాష అవసరం రేవంత్ రెడ్డికి? సరే, అప్పుడంటే ఎలక్షన్లు అప్పుడు మాట్లాడాడు, ప్రజల లోపల ఆవేశాలు రెచ్చగొట్టడానికి కేసీఆర్ కూడా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, 4 ఏళ్ల వరకు ఏం లేదు. నాకు బాగా గుర్తుంది రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకొని వెంకయ్య నాయుడు స్టేజ్ మీద చెప్పాడు భాష మారాలి అని. వెంటనే ఆయన స్పందించాడు, ఇప్పటి నుంచి నేను అట్లా మాట్లాడను. మరి ఎక్కడ అమలు చేశాడు? అంటే నీ సొంత పార్టీ వాళ్ళు అసహించుకునే లెక్క నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? మూడోది, యూనిటీ లేదు. కాంగ్రెస్ క్యాబినెట్లో యూనిటీ లేదు, ఆ పార్టీలో యూనిటీ లేదు. బయట వాళ్ళు ఎవరో దించుతారనే భయం అక్కర్లేదు రేవంత్ రెడ్డికి. వాళ్ళందరూ వాళ్ళే ఇప్పుడు ఆయనకు శత్రువులు ఎక్కడో లేరు, ఆయన ఎడమ కుడిలనే శత్రువులు ఉన్నారు. అవకాశం వస్తే కాల్బట్లు ఆడడానికి చూసే వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని ఫామ్ హౌస్ కుట్రలు అక్కర్లేదు. బీఆర్ఎస్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా నాకు జాలనిపిస్తుంది రేవంత్ రెడ్డిని. కరెక్టే. నేనేమంటున్నా అంటే 1 సంవత్సర కాలం తక్కువేం కాదు. ఆఫ్ కోర్స్ తక్కువేం అంటే తన దిశ, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరినప్పుడే చేరినట్టు కాదు, చెర్లపల్లి దాటిందంటే ట్రాక్ మీద ఉన్నదా లేదా అనేది ప్రజలు చూస్తారు. బట్ రేవంత్ రెడ్డి ట్రాక్ తప్పాడు. ఇవాళ మొదటి సంవత్సరం కాబట్టి కొంత సానుభూతితో 35 మార్కులు వేసినా, 40 మార్కులు వేసినా కూడా రాబోయే రోజుల్లో ఆయన క్వాలిఫై అయ్యే అవకాశాలు కనబడతలేవు. నేనే అన్న ఒక సందర్భంగా, బాగా పట్టుదల వ్యక్తి, తను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాననే ఒక నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తి, అవసరానికి తగ్గట్టుగా ఎదగగలిగే ఒక లక్షణం ఉన్న వ్యక్తి, 10 ఏళ్ళున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాను. బట్ ఆయన నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా మీట్ అవుతలేడు. ఆయన అవసరానికి తగ్గట్టుగా రైజ్ కావడం లేదు, భాషను మార్చుకోవడం లేదు, రైట్, ఆ కుసంస్కారాన్ని వదులుకోవడం లేదు. పార్టీలో యూనిటీకి ఆయన ప్రయత్నం చేసిన శక్తికి మించింది అయిపోయింది. అధిష్టానంతో ఎక్కడో బెడిసింది. అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం, రాహుల్ గాంధీ వచ్చి ముభావంగా మీడియాకు కూడా ముఖం చాటు చేసి 9 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి తన మాటను గౌరవించిన తెలంగాణ ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇచ్చిన ఏ హామీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా హామీలు అమలైతే లేవు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలే కావడం లేదు. పోనీ ఎక్కువ పెంచినా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ పెన్షన్ కానీ, ఆ రైతు బంధు కానీ, ఆ రుణం మీడియాకు కూడా ముఖం చాటు చేసి 9 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి తన మాటను గౌరవించిన తెలంగాణ ప్రజలకు
ఏ రకమైన మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇచ్చిన ఏ హామీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా అమలు అమలు అయితే అవ్వట్లేదు. హామీలు అమలైతే లేవు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలే కావడం లేదు. ఉమ్. పోనీ ఎక్కువ పెంచినా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కేసీఆర్ గారు ఇచ్చిన ఆ పెన్షన్ కానీ ఆ రైతు బంధు కానీ ఆ రుణమాఫీ కానీ అది కూడా చేయడం లేదు. ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు పరాధీన ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్. తను ఎట్లా ఓవర్కమ్ కాగలుగుతాడు? ఆయన దగ్గర ఏమి మంత్రదండం లేదు కదా. కాబట్టి ఇట్స్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు. రైట్. తర్వాత రెండవది 5 years టర్మ్ అయితే పూర్తి చేయలేడు. 1 year 2 years 1 month 2 months అన్నట్టే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్లానే ఉంటుంది. దీర్ఘాయుష్లాగా 5 ఏళ్ళ ఆయుష్. 5 ఏళ్ళ ఆయుష్. ఓకే. కాబట్టి నా దృష్టిలో అయితే ఈ 1 year ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ని